లైట్ క్రీమ్ ఆల్మోస్ట్ వైట్ లాగా ఉందండి. బేస్ వచ్చి కలర్స్ ఏమో కొంచెం గ్రే టోన్స్లో ఇలా అవుట్లైన్ ఫ్లవర్స్ ఉన్నాయండి. అలాగే హ్యాండ్ పెయింట్ స్టైల్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. బెడ్షీట్ అంతా కూడా సేమ్ ఉంటుంది. ఇదే బెడ్షీట్ ఆల్ ఓవర్ సేమ్ డిజైన్ అండి. పిల్లో కవర్స్ కూడా అదే డిజైన్లో వస్తాయి. కాకపోతే ఇట్లా డీటెయిలింగ్ లేస్ వచ్చిందండి. హకోబా స్టైల్లో లేస్ వచ్చింది పిల్లో కవర్స్కి. చాలా బాగున్నాయి. ప్లెజెంట్గా ఉంది. లైట్ కలర్ కదా, ప్లెజెంట్గా అనిపిస్తుంది. ఇది పైన వచ్చేసి స్కిన్ కలర్ అండి. మధ్యలో కొంచెం కిందకు వెళ్ళిన కొద్దీ డార్క్ గ్రీన్ కలర్, ఆ కింద వచ్చేసి మెహందీ గ్రీన్లో చాలా డార్క్ ఉంటుందండి. కానీ ప్రతి చోట కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. అంటే బెడ్షీట్ అంతా కూడా సెల్ఫ్ డిజైన్ ఉంది. ఇక్కడ క్రీమ్ పైన క్రీమ్తో ఉంది. ఇదిగోండి ఇట్లా షేడెడ్ లాగా బిస్కెట్ కలర్ లాగా అలా ఉంది. మధ్యలో వచ్చేటప్పటికి డార్క్ గ్రీన్ అండ్ బిస్కెట్ కలర్ కాంబినేషన్లో వచ్చింది. ఇంకా ఎడ్జ్లోకి వెళ్ళేటప్పటికి ఇలా డార్క్ గ్రీన్, మిలిటరీ గ్రీన్ అలా అంటారు చూడండి, ఆ షేడ్లో ఉందన్నమాట. ఈ బెడ్షీట్కి పిల్లో కవర్స్ వచ్చేసి ఇలా ఉన్నాయండి. ఇదిగోండి రెండు వైపులా కూడా సేమ్ డిజైన్ వస్తుంది. బిగ్ సైజ్ పిల్లో కవర్స్. ఇది క్రీమ్ కలర్ పైన గ్రే కలర్ అండి. ఇక్కత్ ప్యాటర్న్లో ఉంటుంది. కానీ ఇక్కత్ బెడ్షీట్ కాదండి. అది ఇక్కత్ ఏంటంటే ఫ్యాబ్రిక్ కొంచెం ముతగ్గా ఉంటుంది కదా. ఇది సేమ్ డిజైన్లో ఫైన్ క్వాలిటీ కాటన్ బెడ్షీట్. చాలా బాగుంది. ఉన్న వాటి అన్నిట్లో ఇప్పుడు చూపించిన అన్నిట్లో ఇదే లైట్ కలర్ కదా, చాలా చాలా ప్లెజెంట్గా ఉంది. పిల్లో కవర్స్ వచ్చేసి ఆప్లిక్ వర్క్ వస్తుందండి. ఇదిగోండి ఇది బెడ్షీట్ క్రీమ్ కలర్ మీద గ్రే, ఈ మధ్యలో వచ్చేసి గ్రే మీద క్రీమ్ కలరు. ఇక్కడ అంతా కూడా ఆప్లిక్ వర్క్, చుట్టూ వచ్చేసి ఇట్లా బోర్డర్ లాగా ఇచ్చారు. ఇవన్నీ కూడా మీరు ఇప్పటివరకు చూసిన 6 బెడ్షీట్లు కింగ్ సైజేనండి. చాలా చాలా బాగుంటాయి. వాషింగ్ మెషిన్లో మీరు హ్యాపీగా వేసుకోవచ్చు. గంజి అలవాటు ఉన్న వాళ్ళు గంజి పెట్టుకున్నా పడుతుంది, ఎందుకంటే ప్యూర్ కాటన్ కాబట్టి. అలవాటు లేని వాళ్ళు నార్మల్గా యూజ్ చేసుకోవచ్చు. మరీ అంత పలుచగా ఏముండదండి. ఊరికే పక్క చెరిగిపోవడం అట్లా కూడా ఏముండదు. మీకు పిల్లలు గంతులేసి తొక్కుతున్నా కూడా మరీ ఫాస్ట్గా అయితే పక్క చెదిరిపోదు. చాలా బాగుంటుంది. ఇది కూడా కొంచెం గ్రే డార్క్ వైన్ ఆ కాంబినేషన్ లాగా ఉంటుందండి. పైనంతా కూడా సెల్ఫ్ డిజైన్తో పాటు డైమండ్ చెక్స్ ప్యాటర్న్లో, క్రాస్ చెక్స్ ప్యాటర్న్లో ఉంటుంది. కలర్ వచ్చేసి పైనంతా మీడియం కిందకు వస్తుందండి. మరీ డార్క్ ఉండదు, అలాగే మరీ లైట్ కూడా ఉండదు. ఇదిగోండి కింద కాళ్ళ దగ్గర వచ్చేటప్పటికి ఇలా ఉంటుంది. మొత్తం అన్నీ కూడా కింగ్ సైజ్ బెడ్షీట్స్ అండి. 100% కాటన్ బెడ్షీట్స్. చాలామంది మళ్ళీ డౌట్గా అన్నీ చెప్పినా కూడా వివరాలు అడుగుతున్నారు. ఇదిగోండి 100% కాటన్. ఇదిగోండి పిల్లో కవరు. ఇది కలర్ వచ్చేసి కొంచెం ఎలిఫెంట్ కలర్ లాగా ఉంటుందండి. ఇట్లా మధ్యలో ప్రింట్ వచ్చింది. రెండు వైపులా కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ పిల్లో కవర్స్కి ఈ ప్రింట్ వస్తుంది. ఈ బెడ్షీట్ అండి గ్రే కలరు. ఎక్కువ బెడ్షీట్లు ఏంటంటే గ్రేస్, బ్రౌన్స్ ఇవే ఇష్టపడతారు కదా. ఇది లైట్ గ్రే నుంచి డార్క్ గ్రే వరకు షేడెడ్ బెడ్షీట్ అండి. ఇదిగోండి ఇలా లైట్ గ్రే నుంచి స్టార్ట్ అయ్యి కింద వైపుకి వెళ్ళేటప్పటికి, అంటే కాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి డార్క్ గ్రే ఉంటుంది. ఇదిగోండి పిల్లో కవర్స్ అండి. క్విల్టెడ్ పిల్లో కవర్స్ అంటే లోపల ఇట్లా స్పాంజ్ లాంటి మెటీరియల్ ఉంటుంది, అందుకని ఇట్లా మెత్తగా ఉంటుంది అన్నమాట. ఈ స్టిచ్చెస్ కూడా చూసారా, క్విల్ట్కి వేసే స్టిచ్చెస్ ఇవి.
ఇక్కడేమో డిజిటల్ ప్రింట్ హార్ట్ షేప్లో ఒక బంచ్ ఉందన్నమాట. 2 పిల్లో కవర్స్ కూడా ఇలా వస్తాయి. ఈ డార్క్ గ్రే కలర్ అండి. ఇది కూడా 2 రకాల సెల్ఫ్ ప్రింట్లు వచ్చాయి. ఇదిగోండి, దగ్గరగా చూడండి. ఇది ఒక సెల్ఫ్ డిజైన్, దానిపైన కొంచెం క్రీపర్ స్టైల్ ఫ్లోరల్ ప్రింట్ అన్నమాట. అది కూడా సెల్ఫ్ కలర్లోనే. పిల్లలు ఎంత తొక్కినా కూడా మురికి అనేది కనిపించదండి, అలా ఉన్నాయి ఈ కలర్స్. ఇదిగోండి పిల్లో కవర్స్ 2 కూడా ఇలా వస్తాయి. బ్యాక్ సైడ్ కూడా సేమ్ డిజైన్ ఉంటుందండి, బెడ్షీట్ మీద వచ్చిన డిజైనే ఉంటుంది. ఇక్కడేమో జస్ట్ ఇలా లైన్స్ లాగా స్టిచ్ చేశారు. ఇది ప్యాచ్ పైన ప్రింట్. డిఫరెంట్గా బాగున్నాయండి. ఫ్యాబ్రిక్ అయితే మీరు అసలు డౌట్ పడాల్సిన పని లేదు. ఫ్రీ షిప్పింగ్ కూడా. ఇంత వెయిట్ ఉన్న బెడ్షీట్లు అంటే సహజంగానే కింగ్ సైజ్ బెడ్షీట్లు అంటే వెయిట్ ఉంటాయి. ఇంత వెయిట్ ఉన్న బెడ్షీట్స్ కూడా మనం ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నాం. ఇదేమో ఆల్ ఓవర్ సేమ్ ప్రింట్ ఉంటుందండి, అందుకని ఎక్కువ ఓపెన్ చేయట్లేదు. బెడ్షీట్ మొత్తం ఇదే ప్రింట్ ఉంటుంది. వైట్ కొంచెం బ్లూ షేడ్ మిక్స్ అయినట్టుగా అలా ఉందండి. ఇది ఫ్లోరల్ ప్రింటే, దగ్గరగా చూస్తే పువ్వులు తెలుస్తాయి. మనకి ఇలా లాంగ్లో చూస్తే కొంచెం అబ్స్ట్రాక్ట్ ఏదో డిజైన్ అంటారు కదా, కొన్ని నూరు తిరగని పేర్లు అలా ఉందన్నమాట. ఇదిగోండి పిల్లో కవర్. చూసారు ఎంత బాగుందో పిల్లో కవర్. 2 కవర్స్ కూడా ఇలాగే వస్తాయండి. ఇదంతా ఎంబ్రాయిడరీ అండి, ఇది మొత్తం ఎంబ్రాయిడరీ. ఇక్కడ చూస్తున్న పువ్వులు ఏవైతే ఉన్నాయో రేఖలు, ఇదేమో అప్లిక్ వర్క్. బెడ్షీట్ డిజైన్ని తీసుకొని ఇట్లా చుట్టూ పైపింగ్ కూడా కాదు, ప్యాచ్ బోర్డర్ మధ్యలో అంతా ఇలా అప్లిక్ వర్క్. ఇదంతా ఎంబ్రాయిడరీ, చుట్టూ కూడా ఎంబ్రాయిడరీ. ఎంత బాగున్నాయోనండి. ప్యూర్ కాటన్ అండి.